అమ్మ ఇప్పుడు చివరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మేము కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాం. ఎందుకని? ఎందుకంటే మా అందరికి కూడా అభిమానమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా భిక్షపతన్న అప్పుడు పార్లమెంట్ గెలిచినప్పుడు మాకు లేడీస్కి అందరు కూడా చాలా వర్కులు చేశారు. మళ్ళీ రోడ్లు వేసే విధానంగా వేయించడం కానీ, లైట్లు పెట్టడం కానీ, బోర్లు వేయటం కానీ మా లేడీస్ అందరు కూడా చాలా హెల్ప్ చేశారు సార్. అంటే టీఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు పెట్టాం, ఆ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయి, జనాలు కూడా బాగా ఇదయ్యారు అని అంటున్నారు. దాని గురించి మీరేం? పథకాలు అంటే అతను చేసిన పనులే ఉన్నాయి కానీ సార్, ఇంకా వీళ్ళు ఏం చేసినా ఏం కనిపించలేదు మాకు, ఇంతవరకు కనిపించలేదు. ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు కూడా ఇవ్వలేదు సార్ లేడీస్కి. మళ్ళీ పెన్షన్స్ పెంచుతానన్నారు, పెన్షన్స్ ఇస్తామన్నారు, అవన్నీ కూడా ఇంకా అమల్లోకి వస్తాయి అంటున్నారు కానీ మేము ఎదురు చూస్తున్నాం కానీ ఇంకా రాలేదు సార్. దాని గురించి మా లేడీస్ అందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని చేవెళ్ళ నియోజకవర్గంలోని విశ్వేశ్వర అన్నని మేము గెలిపించి విద్యార్థులందరికీ కూడా విద్యను ఎక్కువ, అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి సామాజిక పరంగా విద్యావేత్త, దాని గురించి అని చెప్పేసి మేము అతనికే గెలవాలని చెప్పేసి మేము లేడీస్ అందరం అనుకుంటున్నాం సార్. సో ఈసారి కొండా విశ్వేశ్వరరావు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో అతని గురించి మీరు ఏమంటారు ప్రత్యేకంగా? అతను చాలా మంచి వ్యక్తి సార్. అతనికి చదువుకున్న వ్యక్తి కాబట్టి తనకి విద్యార్థులందరూ కూడా చాలామంది జాబ్స్ రావాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన ప్రభుత్వం దగ్గర నుంచి జాబ్స్ అయితే ఏమీ రాలేదు సార్ యూత్కి. యూత్ అందరూ కూడా చాలా వరకు జాబ్స్ కోసం ట్రై చేశారు సార్. అన్నీ కూడాను చాలా అతను పెట్టే విధానాలకి వీళ్ళు అమలు పరిచేదానికి చాలా తేడా కనిపిస్తుంది. విద్యార్థులందరూ చదువుకున్న వ్యక్తులు అందరూ కూడాను ఉపాధ్యాయులు జాబ్స్ కోసం ట్రై చేయాలని చెప్పేసి తనకే మద్దతు ఇద్దామని అనుకుంటున్నారు సార్. అలాగే సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, ఇంకో సైడ్ మోదీ గారు ఉన్నారు. ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకని? కాంగ్రెస్ అతను మోదీ గారు పెట్టిన అన్నీ కూడా అమల్లోకి వచ్చిన చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు సార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అవన్నీ వాళ్ళకి సద్వినియోగంగా ఉంటాయని చెప్పేసి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.